అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది సూపర్ 6 పేరుతో. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికో మీద ఒకరు ప్రెస్టేజ్కో పంతాలకో లేకపోతే ఎవరు గొప్ప ఎవరు తక్కువ, ఎవరు డామినేషను ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బనాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు, కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగులు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలకలూరిపేట దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో రాయలసీమ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిపి జాయింట్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేశారు. అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన స్పందన. మొన్న అనకాపల్లి మీటింగ్ రోజు అయితే పీఎం గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే లాజిస్టిక్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి, పీఎంతో పాటు వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి పీఎం గారు రోజుకి 2 మీటింగ్స్ పార్టిసిపేట్ చేస్తే ఒక చోట చంద్రబాబు గారు, ఒక చోట పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇటువంటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి ఈ ప్రచారంతో త్వరగా ఓట్లేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలనే ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. అందుకే మళ్ళీ మేము చెప్పడం జరిగింది, మే 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. జూన్ 4 సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి తన రాజీనామాని అఫీషియల్గా అందజేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 9 చంద్రబాబు నాయుడు గారు అశేష జనవాహిని మధ్య ఆయన ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్కి 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే ఆ సూపర్ 6 మేనిఫెస్టో కానీ, అలాగే జనసేన పెట్టిన షణ్ముఖ వ్యూహంతో ఆయన ఇచ్చిన అంశాలు కానీ అన్నీ కలిపి ఇప్పటికే మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు
అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థ్ సింగ్ ఆయన సమక్షంలో ముగ్గురు కలిపి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆ మేనిఫెస్టోకి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే అంతకుముందు 2 days బ్యాకే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొద్దనం లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సరలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే పెన్షన్ ఏదైతే 3,000 అని చెప్పి 5 ఏళ్ళు తీసుకున్నాడు 3,000 చేయడానికి, మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలు అయితే 24 కానీ 25 కానీ 26 కానీ 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీస్, 29 ఇంకో 250 రూపీస్. అంటే ఎన్నికల సంవత్సరాలు 28-29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 250 రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం 250 రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వటం, అలాగే అటువంటి ఎన్ని అంశాలు చాలా ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇస్తారు కాబట్టి ఈ 3 నెలలకి ఏప్రిల్ మే జూన్ కూడా ఈ అరియర్స్ 1,000 రూపాయల లెక్కన 3,000 ప్లస్ 4,000 రెగ్యులర్ పెన్షన్, మొత్తం మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పిన కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నా అంత త్వరగా ఓట్లేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలనే ఆతృత అందులో కనిపిస్తూ ఉంది. అందుకే మళ్ళీ మేము చెప్పడం జరిగింది, మే 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. జూన్ 4 సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి తన రాజీనామాని అఫీషియల్గా అందజేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 9 చంద్రబాబు నాయుడు గారు అశేష జనవాహిని మధ్య ఆయన ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్కి 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే ఆ సూపర్ 6 మేనిఫెస్టో కానీ, అలాగే జనసేన పెట్టిన షణ్ముఖ వ్యూహంతో ఆయన ఇచ్చిన అంశాలు కానీ అన్నీ కలిపి ఇప్పటికే మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థ్ సింగ్ ఆయన సమక్షంలో ముగ్గురు కలిపి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆ మేనిఫెస్టోకి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే అంతకుముందు 2 days బ్యాకే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొద్దనం లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సరలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే పెన్షన్ ఏదైతే 3,000 అని చెప్పి 5 ఏళ్ళు తీసుకున్నాడు 3,000 చేయడానికి, మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలు అయితే 24 కానీ 25 కానీ 26 కానీ 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీస్, 29 ఇంకో 250 రూపీస్. అంటే ఎన్నికల సంవత్సరాలు 28-29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 250 రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం 250 రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వటం, అలాగే అటువంటి ఎన్ని అంశాలు చాలా ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇస్తారు కాబట్టి ఈ 3 నెలలకి ఏప్రిల్ మే జూన్ కూడా ఈ అరియర్స్ 1,000 రూపాయల లెక్కన 3,000 ప్లస్ 4,000 రెగ్యులర్ పెన్షన్, మొత్తం మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పిన కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నాం, అమ్మకి ఇస్తా ఉన్నాం, పిల్లలకు సంబంధం అని చెప్పారు. అలాగే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కావచ్చు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 కావచ్చు, ఇంటింటికి మంచినీటి కొళాయిలు కావచ్చు. వీటన్నిటితో పాటు గత ప్రభుత్వం ఏదైతే డ్రాస్టిక్గా ఫెయిల్ అయిందో కొన్ని అంశాలు ఉన్నాయి.
వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ ఇటువంటి వాటిలో డ్రాస్టిక్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేకపోయారు. అలాగే మెగా డిఎస్సీలు అని చెప్పని 5 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సీ లేదు. పూర్తిగా దగా చేసే విధంగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 3 నెలల్లో ఎలక్షన్లు ఉందనంగా ఒక డిఎస్సీ పేరుతోటి 6,000 పోస్టులకి పెడితే నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మేము చెప్పాం ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ కాబోతా ఉండగా ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు టెట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామినేషన్ అవుద్ది, ఎప్పుడు అది ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉత్తుత్తి డిఎస్సీలు అని చెప్తే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కయ్యమని లేశారు. మరి 1 మంత్లో ఏదైతే వాళ్ళు డిఎస్సీ ఇచ్చారో నోటిఫికేషన్ దాన్ని ఎలక్షన్ కమిషన్ స్టాల్ చేసింది. మనం చెప్పినట్టు అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏదో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి ఉత్తుత్తి డిఎస్సీల కింద ఆయన ఇవ్వడం జరిగింది. అందుకే ఈ మెయిన్ మేనిఫెస్టోతో పాటు గతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా లోకల్ మేనిఫెస్టో అనేది భీమిలి కాన్స్టిట్యూన్సీలో ఎవరు పెట్టలేదు. నేను గత నెల రోజులుగా కూడా స్థానికంగా మండలాల్లో కానీ, వార్డులో కానీ, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు రకరకాల సమస్యలు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. సార్, మీరు గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు భీమిలిని డెవలప్మెంట్లో బ్రహ్మాండంగా చేశారు. 3,800 crores మీరు ఆ రోజు 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేశారు. బట్ ఆ డెవలప్మెంట్ తప్ప ఈ 5 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక చిన్న తట్టెడు మట్టి తీసి ఆ పక్క నుంచి పక్క వేయలేదు. కాబట్టి ఇంకా గ్రామాల్లో కొన్ని పనులు మీ ద్వారా కావాలి, కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ మీరు చేయాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు అని ఎక్కడికక్కడ వాళ్ళన్నీ కూడా వాళ్ళ అవసరం ఉన్న పనులు చెప్పడం జరిగింది. ఆ సమస్యలన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, నేను ఎందుకు ఐ కాంట్ మేక్ ఇట్ యాజ్ ఏ డాక్యుమెంట్, ఒక వాళ్ళ ప్రజల ఫీలింగు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఒక లోకల్ మేనిఫెస్టో, కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో కింద మనం తయారు చేసి ప్రజలకు ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు ఒక్కొక్కటి అధికారులతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా నెరవేరిస్తే మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పబ్లిక్ కూడా బాగా ఒక మంచి ఫీల్తో ఉంటారనే ఉద్దేశంతో ఈ లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయడం జరిగింది. మీ అందరూ కూడా కాపీలు ఇచ్చాం. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు,